హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మ్యాంగో ఐస్ చేస్తున్నాను. ఎటువంటి క్రీమ్ అనేది యూస్ చేయకుండా, అదేవిధంగా బీటర్ యూస్ చేయకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నేను 1/2 లీటర్ పాలు తీసుకునేసి ఒక గిన్నెలో తీసుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ గిన్నెను, పాలు ఉండే గిన్నెను పెట్టానండి. లో ఫ్లేమ్లోనే మనకు పాలు అనేది కాగాలి, మనకు బాగా మిగడ కట్టాలండి. అవి కాగేలోపు ఒక బౌల్లో నేను కార్న్ఫ్లోరు 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఒకవేళ కార్న్ఫ్లోరు లేకపోతే మీ దగ్గర బియ్యం పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ ఉంటుంది కదండి, 2 టేబుల్ స్పూన్స్ పెనం పైన వేసుకునేసి బాగా వేయించుకునేసి లో ఫ్లేమ్లోనే వేయించుకునేసి ఆ పౌడర్ అయినా తీసుకోవచ్చండి. నా దగ్గర కార్న్ఫ్లోర్ ఉంది కనుక కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ నేను ఒక బౌల్లో వేసుకునేసి పాలు అనేది ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మనము కాగబెట్టాలి. ఇలా కాగే పాలల్లో నేను కొద్దిగా పాలు తీసుకునేసి కార్న్ఫ్లోర్ మనము ఉండలు లేకుండా మనం స్పూన్తో నీట్గా క్రీమ్ లాగా కలుపుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనము ఎటువంటి విప్పింగ్ క్రీమ్స్ కానీ లేదా బీటర్ కానీ లేకుండా ఈజీగా మ్యాంగో ఐస్ అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను పాలను కొద్దిగా కాగబెట్టిన పాలను కొద్దిగా వేసుకునేసి కార్న్ఫ్లోరు నేను బాగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నాను. పాలు అనేది మనం లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ మనము కొద్దిగా చిక్కగా అయిన తర్వాత బాగా మీగడ కట్టాలండి. ఇలాగ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వేసి బౌల్లో మనం పాలతో కలిపి పెట్టుకున్నాము చూడండి, దాన్ని ఈ పాలల్లో వేసుకునేసి లో ఫ్లేమ్లోనే ఈ పాలను మనము కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు కొద్దిగా బాగా చిక్కగా అయ్యి తర్వాత కొంచెం మందంగా అవుతుందండి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ కూడా వేసినాం కదండి. అది కాకుండా లో ఫ్లేమ్లోనే ఈ పాలు అనేది మరుగుతున్నాయి. ఇలాగా మనకు కొద్దిగా చిక్కగా అయిన తర్వాత మనము 3 టేబుల్ స్పూన్స్ చక్కెర అనేది వేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఈ పాలు అనేది మనకు మరగనిస్తేనే అండి మనము ఎటువంటి విప్పింగ్ క్రీమ్స్ కానీ బీటరు అనేది యూజ్ చేయకుండానే ఈ విధంగా ఈజీగా మ్యాంగో ఐస్ అనేది చేసుకుంటున్నాం కదా. కాబట్టి ఈ విధంగా మనము కార్న్ఫ్లోర్ కలిపిన పాలను ఈ పాలల్లో కలుపుకునేసి గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. ఇలా లో ఫ్లేమ్లో మనము గరిటెతో కలుపుకుంటూ ఉంటే మనకు అడుగు అనేది మాడకుండా ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు చిక్కబడుతుంది. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ చక్కెర వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ చక్కెర అయితే సరిపోతుంది. నేను ఒక పెద్ద మ్యాంగో అనేది తీసుకున్నానండి, కాబట్టి కరెక్ట్గా ఈ 1/2 లీటర్ పాలకు సరిపోతుంది. ఇలాగా 3 టేబుల్ స్పూన్స్ చక్కెర వేసుకున్న తర్వాత బాగా కలుపుకునేసి బాగా చిక్కబడాలండి. చిక్కబడిన తర్వాతనే మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకునేసి బాగా చల్లారనివ్వాలి. ఇలాగా చల్లారిన తర్వాత ఒక మ్యాంగో అనేది తీసుకునేసి నేను పీల్ ఆఫ్ చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి నేను బేనిషా పండును తీసుకున్నానండి. బేనిషా పండు మ్యాంగో తీసుకున్నాం కనుక కరెక్ట్గా నాకు ఒక బౌల్కి వచ్చాయండి ఈ మామిడి పండు ముక్కలు. ఆ పీసెస్ను తీసుకునేసి మనము మిక్సీ జార్లో మనము మ్యాంగో పీసెస్ను వేసుకోవాలండి. తర్వాత మనము కార్న్ఫ్లోరు వేసుకునేసి కాచిన పాలు అనేది ఈ విధంగా చిక్కగా అవుతాయండి. ఈ రెండింటిని మనం మిక్సీ జార్లో వేసుకునేసి మనము స్లోగానే బ్లెండ్ చేసుకోవాలండి. ఇలాగా మనం స్లోగా బ్లెండ్ చేసుకునేసి మనము, ఎందుకంటే ఇక్కడ బీటర్ అనేది యూజ్ చేయకుండానే చేస్తున్నాం కదండి, కాబట్టి స్లోగా మనము దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక మనం గాజు బౌల్ కానీ లేదా ఒక గిన్నె కానీ తీసుకునేసి దానికి మనము ఇక్కడ మనము మిక్సీ జార్లో చేసుకునే క్రీమ్ అంతా కూడా దాంట్లో వేసేసుకునేసి తర్వాత దానిపైన సిల్వర్ ఫాయిల్ అనేది పెట్టేసుకోవాలండి. ఇలాగా సిల్వర్ ఫాయిల్ పెట్టేసిన తర్వాత 8 కంటైనర్ తీసుకున్నాం కదండి. ఇలాగా మనం క్రీమ్ అంతా కూడా వేసేసుకునేసి ఐస్ అనేది రెడీ అయిపోయింది. దీనిపైన సిల్వర్ ఫాయిల్ పెట్టేసుకునేసి లేదా 8 కంటైనర్ మూత అనేది పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో మనము ఒక 8 అవర్స్ కానీ లేదా ఒక హాఫ్ డే కానీ మనం పెట్టేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ మనము 8 అవర్స్ తర్వాత మనము తీసిన తర్వాత వెంటనే మనము ఐస్ అనేది తీసేదానికి కాదండి. మనము
తీసిన తర్వాత ఒక 20 మినిట్స్ అనేది మన ఫ్రిడ్జ్లో ఉండి తీసిన తర్వాత 20 మినిట్స్ మనము సపరేట్గా పెట్టి తర్వాత మనము రౌండ్ షేప్లో కానీ ఎటువంటి షేప్లో అయినా కానీ ఐస్ అనేది చేసుకోవచ్చు. మ్యాంగో ఐస్ ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.